హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను స్విచ్ బోర్డుల్లో పురుగులు గూళ్ళు పెడుతుంటాయిగా కందిరీగలు అవి. అవి గూళ్ళు పెట్టినప్పుడు వాటిని ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఒక టెస్టర్ తీసుకోండి. టెస్టర్ తీసుకొని దాంతో నిదానంగా తీయండి. జాగ్రత్త అండి. స్విచ్‌లు ఆఫ్ చేసుకోండి. స్విచ్ అనేది ఆఫ్‌లో ఉండాలి. కరెంట్ గన ఉంటే మళ్ళీ మీకు ఇబ్బందవుతది. ఏమి కాదు. బట్ స్విచ్ ఆఫ్ చేసుకొని చేసుకోండి. అది ఒక్కొక్కసారి అది ఎర్త్ గదా! అంటే టెస్టర్‌కేంటంటే మనకు కరెంట్ వచ్చిందో లేదో గూడా తెలుస్తది. అది చూసుకుంటే తీసుకోవచ్చు. ఇంకా వేరే అయినా తీసుకోవచ్చు కానీ ఐరన్‌వే ఇట్లా పట్టుకోవడానికి పైన పిడిలాగా గానీ, స్లీవ్‌లు గానీ స్లీవ్‌లాగా ఉంటే ఆటితో చేయండి. అంతేగాని ఐరన్ సంబంధించిన సువ్వలు లాంటివి అలాంటి సువ్వ ముక్కలు, ఇనుప ముక్కలు, మేకులతో చేయమాకండి. ఎందుకంటే ఆ ఎర్త్ అనేది ఎర్త్ కనెక్షన్ కదా పైది మూడోది. ఆ ఎర్త్‌కి ఏమన్నా పవర్ వచ్చినా మీకు షాక్ కొడతదనమాట. ఇది ఇక్కడ చూడండి ఎలా మూసేసిందో. ఓకేనండి. అలాగే జాగ్రత్తగా తీయండి. ఎండిపోయి ఉంటదండి. తెల్లగా ఏదో సున్నం గన మనం రాసినట్టు ఉంటది. వైట్ సిమెంట్ రాసినట్టు. చూడండి ఇదిగో కందిరీగ లార్వా అయి చూడండి ఎలా ఎండిపోయినాయో. ఆ లార్వా అనేది కందిరీగ అయిపోయినట్టుంది. మరి అది ఎలా బయటికెళ్ళిందో ఆ మర్మం మనకి తెలీదు. అది దేవుడికే తెలియాలి. అదైతే క్లోజ్ చేసే ఉంది. అందులో ఏమీ లేదండి. చూడండి ఉత్తి మట్టే ఉన్నది. ఏదైనా మనం క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో కంపల్సరీగా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఆ స్విచ్ బోర్డులనేవి. ఓకేనండి. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.